virtual dais is Thank, yours, sir. Thank you, sir. thank you, sir. Ramarao, sir. Thank you, sir. Thank you very much. నన్ను పరిచయం చేసినందుకు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అందరికి ఇక్కడైతే సాయంత్రమే, మీ దగ్గర ఎలా ఉంది? సాయంత్రమే మేబీ. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. చాలా చాలా సంతోషం. నన్ను ఈ ప్లాట్ఫామ్ మీదకి ఈరోజు ఎక్కడో ఉన్న మీతో, ఎక్కడో ఉన్న నన్ను అనుసంధానం చేస్తూ మీకు ఒక అంశాన్ని అందించాలి అని శ్రేయోభిలాషులు, ఆత్మీయులు శ్రీధర వీరమల్ల గారు నన్ను కాంటాక్ట్ చేయడము, మాకు ఆత్మీయులు కాబట్టి ఇంపాక్ట్లో ఆ గురువు గారు మాకు పెట్టినటువంటి భిక్ష ఏదైతే ఉందో, ఈ జ్ఞానం అనేటువంటి భిక్ష ఏదైతే ఉందో, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో ఒక సముచితమైనటువంటి అడిగినా కదా అడిగిన కస్టమర్ కేర్ ఈమెయిల్ పంపించాలి, పంపించిన నేను మళ్ళీ సార్. ఎస్ నాగరాజ్ సార్. ఎస్, మాకు నేర్పడమే కాదు, నేర్పినటువంటి అంశాలను పంచినట్లయితేనే దానికి ఒక సార్థకత ఉంటుంది అని చెప్పినటువంటి మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు వచ్చి పోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి ఈ భూమి మీదకు మనం వచ్చాము అని మమ్మల్ని తట్టి లేపి, ఎక్కడో పల్లెటూరు, మారుమూల పల్లెటూరు అండి. ప్రస్తుతం నేను మీతో మాట్లాడుతున్నటువంటిది ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరు నుండి ఈరోజు దేశం అవతల ఉన్నటువంటి మీతో మాట్లాడగలగడానికి ఒక ఆత్మీయ కుటుంబాన్ని ఏర్పాటు చేసి నాకు ఇచ్చినటువంటి గురువు గారి పాద పద్మాలకు నేను ఎంత ధన్యవాదాలు తెలియజేసినా అది తక్కువే మిత్రులారా. ఆ వ్యక్తి యొక్క ఆలోచన నుండి ఒక 28 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన, రాబోయే రోజులంటే ఎలా ఉంటాయి, ఇలా ఉండబోతాయి, మనుషులకు సంబంధం లేని విధంగా ఉంటున్నారు, అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ఆత్మీయ కుటుంబంగా ఏర్పాటు చేయాలని సంకల్పించి ఒక వ్యక్తి ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ గొప్ప ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఇంకా చెప్పాలి అంటే ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే ఆ భగవంతుడు సంకల్పించినటువంటి సంకల్పం, ఆ గురువు గారి ద్వారా నాకు ఇచ్చినటువంటి ఒక గురుతరమైన బాధ్యత. ఎందుకు అంటే ప్రపంచం అంతా గడగడలాడిపోయినటువంటి సిచ్యుయేషన్ 20 మార్చిలో మనందరికీ తెలిసినటువంటిది కరోనా. మరి అక్కడి నుండి మనం బయటపడి ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే ఆ భగవంతుడు నా ద్వారా, గురువుగారు స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ఒక 4 మంచి మాటల్ని పంచడం కోసమే నన్ను ఈ లోకంలో ఉంచాడేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి అలాంటి మంచి విషయాలను నేర్పాలి ఈ యొక్క వ్యక్తి అని ఆనాడే ఆ భగవంతుడు సంకల్పించడము, అది శ్రీ గంపా నాగేశ్వరరావు గారి ద్వారా ఆ మాటలు నేర్చుకున్న ఈ అంశాలను మీకు పంచడానికి ఈరోజు నిజంగా నేను రావడము, ఇదంతా ఆ గురువుగారు పెట్టినటువంటి ఆ భిక్షగానే నేను భావిస్తూ, మిత్రులారా ఈరోజు ఒక అత్యంత అద్భుతమైనటువంటి టాపిక్ అండి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ యొక్క టాపిక్ అంటే, మనిషితోటి మాట్లాడితే ఏమొస్తుందో, ఈ మాట మాట్లాడితే అది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి స్థితి నుండి సాధారణంగా దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి, దేశాల మధ్య విద్వేషాలు ఉన్నాయి, కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి, కుటుంబాల మధ్య విద్వేషాలు ఉన్నాయి, వ్యక్తుల మధ్య మంచి పరిచయాలు ఉన్నాయి, వ్యక్తుల మధ్య వివాదాలు ఉన్నాయి. అంటే దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏదన్నా ఉన్నది అంటే అది కమ్యూనికేషన్ ఉండడము, కమ్యూనికేషన్ లేకపోవడము. మన యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది క్లారిటీగా ఎలా ఉండాలి, ప్రస్తుతం ఎలా ఉంది, ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను మీకు తెలియజేయడానికి నేను ఈరోజు మీకు ఒక చిన్న పీపీటీ తీసుకొని వచ్చానండి. దాన్ని మీకు షేర్ చేస్తాను. ఎస్, నా పీపీటీ షేర్ అవుతుంది కదా సార్? ఎస్ సార్. ఎస్, నా యొక్క సెషన్కి మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నేను సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ నేను కాక 52 మంది ఉన్నారు. అందరూ తెలుగు వాళ్ళే కదా సార్? అందరూ తెలుగు వాళ్ళే కదా? ఎస్ సార్, అందరూ తెలుగు వాళ్ళే సార్, నో ప్రాబ్లం. ఎస్ నైస్, సూపర్. ఎవరైతే 35-30 సంవత్సరాలు అబౌవ్ మేబీ
నేను అనుకుంటాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది బాగానే పరిచయం ఉండి ఉంటుంది. నేను చిన్నప్పుడు ఉదయం 6 గంటలకి, ఇప్పుడంటే టీవీలు ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, అప్పట్లో రేడియోలే కదా, రేడియో పెడితే ఒక శ్లోకం వస్తూ ఉండేదండి. విజయవాడ కేంద్రం నుండి మాకు దగ్గర ఉంటది. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలిభూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని ఈ యొక్క భర్తృహరి శ్లోకం వస్తుండేదండి. ఎంతమంది విన్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి విన్నవాళ్ళు ఉంటే ఈ శ్లోకాన్ని. ఎస్, రామారావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్, ఏమీ లేదండి. దీని యొక్క అర్థం నగలు ధరించడము, సిగలో పూలు పెట్టుకోవడము, సుగంధ ద్రవ్యాలు చల్లుకోవడము, పన్నిటితో స్నానం చేయడము, ఇదంతా అలంకారము కాదు. ఇది నిజమైన అలంకారము కాదు. ఇది తాత్కాలికమైన అలంకారమే. మనిషికి నిజమైన అలంకారం ఏదైనా ఉన్నది అంటే అది నోటి నుండి వచ్చేటువంటి ఒక చక్కని మాటే అని దాని యొక్క అర్థం అండి. ఆ యొక్క నోటి మాట అనేటువంటిది ఎంతటి అద్భుతమైనటువంటి విధంగా ఉంటుంది అంటే రక్తాలు పారించగలదు, రక్తి కట్టించగలదు. ఆ యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాటే. వందే మాతరం అన్నటువంటి ఆ ఒక్క మాటే భారతీయులందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలిగింది, స్వతంత్రాన్ని సంపాదించగలిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఆ నినాదం ఏదైతే ఉందో ఆ యొక్క ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి ఉపయోగపడగలిగింది. జై తెలంగాణ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో తెలంగాణ వాసులందరినీ ఏకం చేయగలిగింది, రాష్ట్రాన్ని సాధించగలిగింది. ఎందుకు చెప్తున్నాము అంటే మాటకు ఉండేటువంటి శక్తి అంత గొప్పది మిత్రులారా. ఆ విషయాలను మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. రామారావు సార్ నన్ను పరిచయం చేసినట్లు నా పేరు మారోజు రమేష్ అండి. నేను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా నాకు గురువు గారు ఒక బాధ్యతనిచ్చారు. ఆ బాధ్యతల ప్రకారము నేను నా యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూనే నాకున్న సమయం ఎంత అద్భుతమైనటువంటి సమయం అంటే అయితే స్కూలు లేదంటే ఇంపాక్ట్, వేరే ఏ వ్యాపకాలు నాకు లేవు. స్కూలుకు వెళ్ళాను, వచ్చాను అంటే ఏమైనా పీపీటీ చేసుకున్నామా, లేదా ఒక యూట్యూబ్లో ఒక మోటివేషనల్ వీడియో చూసామా, లేదా ఒక పాట నేర్చుకున్నామా, లేదా ఒక చిన్న కథ నేర్చుకున్నామా, ఇంతే ఉంటుంది. ఎవరైనా వచ్చారు అంటే ఎవరైనా పని ఉంటేనే వస్తారు. నేనంటూ బయటకు వెళ్ళను. ఎప్పుడు వెళ్తాను అంటే స్కూల్కి వెళితేనే వెళ్తారు. ఎందుకు అంటే ఏమో మనం మాట్లాడేటువంటి మాటను ఎదుటి వాళ్ళు వేరే విధంగా తీసుకుంటే ఎలా ఉండాలి అంటే మన యొక్క మాట బయటకు వెళితే ఫలానా మారోజు రమేష్ బయటకు వచ్చాడు అంటే అవసరం ఉంటే చక్కగా మాట్లాడతాడు, ఆ ఒక్క మాట మాట్లాడతాడు. ఇంతవరకు అది ఎవరి ద్వారా వచ్చిందంటే ఈ ఇంపాక్ట్లో ఈ విషయాలు నేర్చుకోవడం ద్వారా మిత్రులారా. బిఫోర్ ఇంపాక్ట్ ఎలా ఉండేదంటే బాహ్యుడు వచ్చాడు నాయన అనేది ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటే బయటకు వస్తే బాగు అనే విధంగా ఉంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరి ద్వారా వచ్చింది అంటే గురువుగారి ద్వారా వచ్చింది, వారు నేర్పిన అంశం ద్వారా వచ్చింది. అదే ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. కమ్యూనికేషన్ విత్ క్లారిటీ. మరి కమ్యూనికేషన్ అంటున్నాం. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే కమ్యూనికేషన్ అంటే సింపుల్ ఇదండి. ఏమీ లేదు, అందరికీ తెలిసినటువంటిదే. వ్యక్తుల మధ్య భావనలు, మనలో కలిగేటువంటి ఫీలింగ్స్, మనకు వచ్చేటువంటి ఆలోచనలు, మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని నా నుండి మీకు ఇవ్వడము, మీ నుండి నాకు రావడమే సింపుల్గా కమ్యూనికేషన్ అంటే. దీన్నే స్పష్టంగా తెలుగులో ఏమంటామంటే భావ ప్రకటన అంటాము. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, మీరు కూడా అందరికీ చెప్పండి సీక్రెట్ని. ఇప్పటి వరకు కమ్యూనికేషన్ అనేటువంటి దీనికి లేదా తెలుగులో భావ ప్రకటన అనబడేటువంటి మాటకు ఖచ్చితమైన నిర్వచనం ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. సింపుల్. కమ్యూనికేషన్కి మీరు ఎన్ని పుస్తకాలు చదివినా
ఖచ్చితమైనటువంటి ఇదే పర్టిక్యులర్గా మనిషికి 32 పళ్ళుంటాయి, 206 బోన్స్ ఉంటాయి అనేటువంటిది క్లారిటీగా ఉంటుంది. కానీ కమ్యూనికేషన్కి మాత్రము ఇది ఇదమిద్దమైనటువంటిది స్పష్టమైనటువంటి నిర్వచనం అని చెప్పిన వాళ్ళు లేరు. కానీ చెప్పారు. ఈ ఇచ్చినటువంటి నిర్వచనాల్లో ఒక 40 నిర్వచనాలు మాత్రము ఆమోదయోగ్యంగా ఉన్నాయి. అలాగని ఇప్పుడు 40 మీ ముందు చెప్పి టైం మీరు తినలేను. కానీ ఈ 40 నిర్వచనాలలో నాకు బాగా నచ్చినటువంటిది, ఇంపాక్టియన్స్కి అందించడానికి ఈ నిర్వచనం అయితే బాగుంటుంది అని చెప్పబడినటువంటి భావ ప్రకటన అనబడేటువంటి ఈ నిర్వచనాన్ని మీకు కూడా ఇస్తున్నాను. భావములను, ఆలోచనలను, మనం వ్యక్తం చేసే అభిప్రాయాలు, మనం ఇచ్చేటువంటి సలహాలు, లేదా ఏ సమాచారం కావచ్చు, తెలుసుకున్న విషయం కావచ్చు, చదివిన విషయం కావచ్చు, మనకు వచ్చిన ఆలోచన కావచ్చు, మనలో కలిగేటువంటి ఫీలింగ్స్ కావచ్చు, ఇమోషన్స్ కావచ్చు, అది ఏ సమాచారమైనా ఒకరి నుండి మరొకరికి బదిలీ చేసేటువంటి, ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దీనిని మనము భావ ప్రకటన అంటాం. దీన్నే మనము కమ్యూనికేషన్ అంటాం. మరి యొక్క కమ్యూనికేషన్ అనబడేటువంటి ఆంగ్ల భాషా పదము ఎక్కడి నుండి వచ్చింది, దీని ఆవిర్భావం ఎలా జరిగింది అనేది చూస్తే, కమ్యూనికేషన్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము కమ్యూనికేర్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చిందండి. ఇది ఇంగ్లీష్ పదము కాదు. దీని పూర్వపదం ఏంటంటే లాటిన్ భాష నుంచి వచ్చింది. కమ్యూనికేర్ అంటే మన తెలుగుకు వస్తే, లాటిన్ భాషలో కమ్యూనికేర్ అనేటువంటి దానికి మన తెలుగు భాషకు వస్తే అందించడము, పాల్గొనడము, పార్టిసిపేట్ చేయడం, దీని యొక్క అర్థము. ఈ కమ్యూనికేర్ నుండే కమ్యూనిస్ట్ వచ్చింది. కమ్యూనిస్ట్ నుండే కామన్ అంటే ఉమ్మడి, ఇద్దరు అని అర్థం. ఆ కామన్ నుంచే కమ్యూనికేషన్ అనబడేటువంటి విషయం వచ్చింది. ఇది దీని యొక్క పుట్టు పూర్వోత్తరం. మరి దీన్ని ఎందుకు నేర్చుకోవాలి, మనమే ఎందుకు నేర్చుకోవాలి? ఒక ఇంపాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అనేటువంటిది, నేను ఎక్కడికి వెళ్ళినా సెషన్ అనేటువంటిది, మీరు ఈ అంశం నేర్చుకోండి, వెంటనే మీరు వెళ్ళిపోయి మైక్ పట్టుకొని మీ ముందు ఒక 200 మంది ఉంటారు, ఒక 2000 మంది ఉంటారు, మాట్లాడతారు. దానికోసం నేర్చుకోమని నేను చెప్పను. గుర్తుపెట్టుకోండి, నా టాపిక్స్ ఏవి చెప్పినా మన ముందు వాళ్ళకి చెప్పడానికి కాదు. మొట్టమొదట నేర్చుకునే అంశాలు మన ఇంట్లో ఉపయోగించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ అంశం నేర్చుకున్న, ఇప్పటివరకు ఎన్ని అంశాలు నేర్చుకున్నారో ఆ అంశాలు కావచ్చు, ఈరోజు నేర్చుకునే అంశం కావచ్చు, ఇక ముందు నేర్చుకునే అంశాలు కావచ్చు, ఏదైనా సరే ముందు మన కుటుంబం నుంచి మొదలు పెట్టండి. ఈ కమ్యూనికేషన్ అనబడేటువంటి ఈ టాపిక్ని కూడా, ఇందులో నేర్చుకునే అంశాలను కూడా మన ఇంటి నుండే మొదలు పెట్టండి. కాబట్టి ఎందుకు నేర్చుకోవాలి ఈ యొక్క అంశాన్ని అంటే, వ్యక్తుల మధ్య బంధాలు, అది భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, అత్తామామల మధ్య కావచ్చు, మన బంధువుల మధ్య కావచ్చు, వ్యక్తుల మధ్య బంధాలు, అనుబంధాలు పటిష్టంగా ఉండాలన్నా, లేదా మనం ఒక పని ఎదుటి వారికి చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించి మనకు పని చేయాలి అన్నా ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది అవసరము. మన కుటుంబాల మధ్య సంబంధాలు ప్రస్ఫుటంగా ఉండాలి అన్నా, పరిడ వెళ్ళాలి అన్నా, అంటే అందరం సంతోషంగా ఉండాలి అన్నా, ఆ బంధము కలకాలం నిలబడాలి అన్నా, లేదా మనం ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు మనతో పని చేసేవాళ్ళు కావచ్చు, మన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా మనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరితోటి సత్సంబంధాలు అనేటువంటివి ఉండాలి అంటే కమ్యూనికేషన్ అనేటువంటిది అవసరము. ఇంకా దేనికి అవసరము? సరైన పంథాలు, సరైన మార్గంలో మాట్లాడుకోవడానికి, ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి బోధించడానికి, లేదా నాకు ఈ పని కావాలి నీ ద్వారా అని ఆ పనిని అతడికి అసైన్ చేయడానికి, అసైన్ చేయడమే కాదు అతడిని ఒప్పించడానికి. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. బావా, నా వల్ల కాదు ఈ యుద్ధం చేయడము, ఈ యుద్ధములో నువ్వు చెప్పిన విధంగా నేను చేస్తే రక్తం ఏరులై పారుతుంది, పైగా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరంటే మన బంధువులే, నా బంధువులే, అందరూ నాకు దగ్గర బంధువులే. వీళ్ళందరినీ చంపడం వలన రక్తం ఏరులై పారుతుంది,
అలా రక్తం ఏరులై పారడం వల్ల వచ్చేటువంటి ఆ రక్తపు కూడు నేను తినలేను బావా అని అర్జునుడు తన యొక్క గాంధీవాన్ని పక్కన పడేస్తే, ఎందుకు అర్జునుడు గాంధీవాన్ని పట్టాలి, ఆ గాంధీవాన్ని బట్టి శత్రు సంహారం చేయాలి, ఇక్కడ బంధాలు బంధుత్వాలు కాదు, నువ్వు చేసేటువంటి యుద్ధం వల్ల ధర్మం నిలుస్తుంది అని చెప్పి తాను ఏదైతే తిరస్కరించాడో యుద్ధము చేయడానికి, అలాంటి తిరస్కరించినటువంటి అర్జునుడిని సైతము ఒప్పించి మెప్పించి గాంధీవాన్ని పట్టించాడు, యుద్ధము చేయించాడు, ధర్మాన్ని గెలిచారు. ఈరోజు మనకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. కాబట్టి కమ్యూనికేషన్లో ప్రధానంగా ఉండవలసింది మనం ఎదుటి వారితో మాట్లాడమే కాదు, మనం వారికి ఒక పనిని అసైన్ చేయడమే కాదు, ఆ పనిని వాళ్ళు సమర్థవంతంగా వినియోగించాలి అంటే కమ్యూనికేషన్ అనేటువంటిది అత్యంత అవసరం. మరి దీని యొక్క లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ యొక్క ఫీచర్స్: క్లారిటీ ఉండాలి అండి, ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్లో, చెప్పేటువంటి మాటలలో, ఇచ్చేటువంటి సందేశంలో క్లారిటీ ఉండాలి, సన్నద్ధత ఉండాలి, రెడీనెస్ ఉండాలి. మనము మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి, ఎదుటివారు మన యొక్క మాటను విని పని చేయడానికి కూడాను రెడీనెస్గా ఉండాలి. అలాగే చెప్పేటువంటి పని క్లారిటీతో పాటు సులభంగా ఉండాలి, సరళంగా ఉండాలి. సరళత అంటే సులభం. కష్టతరమైనగా ఉంటే ఎవరు కూడా చేయరండి, అది మాట వినరు, పని కూడా చేయరు. మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ చాలా తేలికగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. మనం మాట్లాడేటువంటి మాట న్యాచురల్గా ఉండాలి. ఎదుటివారు ఇదేంటి నిన్నటి వరకు ఇలా మాట్లాడాడు ఈసారి, ఈరోజు ఆయన అవసరం వచ్చేసరికి నాతో ఇలా మాట్లాడుతాను, ఈ ఫీలింగ్ కలిగిందంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడు పనిచేయరండి. కాబట్టి రోజువారీ మన మాటలో అదే సహజత్వము ఉట్టిపడాలి. దాంతో పాటు ఉండాల్సింది ఆసక్తి ఉండాలి. పార్కింగ్ అని చెప్పాలి, ఇంటి రెసిడెన్షియల్ పార్కింగ్ లో ఉంది అని చెప్పా. ఒకసారి చూడండి సార్, వాడు ఎదుటి వారిలో మనం చెప్పేటువంటి మాట వినడానికి తగినటువంటి ఆసక్తిని రేకెత్తింప చేయాలి. అలాగే చెప్పేటువంటి మాటలు సంక్షిప్తంగా తక్కువ మాటల్లో ఉండాలి. నేను ఇంత పొడుగు చెప్తాను, 2 గంటలు 3 గంటలు చెప్తాను, మీరు కూర్చోండి అంటే, నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నేను కారులో వస్తున్నప్పుడు, నేను ప్లేస్ చెప్పలే కానీ ఆ సార్ చెప్పినటువంటి మాట ఏంటంటే, సార్ ఈసారి వస్తే మీరు రండి కానీ ఆ సార్ని తీసుకురాకండి. నాతో ఆ నిర్వాహకులు చెప్పినటువంటి మాట, సార్ మీరు రండి కానీ, మీరు మాకు శాశ్వత ఆహ్వానితులుగా రండి కానీ, మీరు వచ్చేటప్పుడు ఆ సార్ సీనియర్ అని, మీకు గురువుగా ఉన్నారు అని, లేకుంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారని మాత్రం ఆ సార్ని తీసుకురాకండి సార్. అసలు మేము వినే ఆసక్తి ఉందో లేదో తెలియకుండానే ఒకటే చెప్పుకుపోతుండే సార్, నిద్రపోతున్నా సరే ఆ సార్ చెప్పుకుంటూనే పోతుండే సార్, దయచేసి ఈసారి ఆ సార్ని తీసుకురాకండి సార్ అని చెప్పారు. వాస్తవానికి ఏంటంటే, నేను ఆ సారు పెద్దవాడు కాబట్టి నా రెమ్యూనరేషన్ ఇచ్చి ఆ సార్ని తీసుకొని వచ్చాను. వాళ్ళకి నేను ఫ్రీగానే సెషన్ ఇచ్చేటువంటిది, పెద్ద ఆయన కాబట్టి అని తీసుకొని వెళితే చెప్పినప్పుడు నాకు ఇప్పుడు ప్రతిరోజు కాల్ చేస్తూ ఉంటుంటారు, సార్ ఇంకెక్కడైనా సెషన్ ఉందా సార్ అంటే, లేదు సార్ లేదు సార్, ఇంకా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. కాబట్టి చెప్పేటువంటి మాటలు మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు తక్కువ మాటల్లో ఉండాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి విధంగా ఉండాలి మిత్రులారా. మరి యొక్క తక్కువ మాటల్లో ఉండాలి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి అనేటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దీనిలో 4 రకాలు ఉన్నాయండి. 4 రకాలుగా ప్రధానంగా మనం ఇస్తాం. మొట్టమొదటిది వర్బల్ అండి. ఇప్పుడు నేను మీతో ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో మాటలతో చెప్పేటువంటి భావ ప్రకటన ఏదైతే ఉందో దీన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. సపోజ్ ఒక మీటింగ్ జరుగుతుంది, చాలా సీరియస్గా జరుగుతుంది, అందరూ ఆసక్తిగా స్పీకర్ చెప్పేటువంటిది వింటున్నారు, కానీ అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. ఎవరో మీ ఫ్రెండ్ వచ్చారు, మీ ఫ్రెండ్ బైక్కి అడుగుతున్నారు, ఇలా అడుగుతున్నారు మిమ్మల్ని, ఇలా అన్నప్పుడు మీరు వెంటనే తీసి ఇచ్చేస్తారు. లేదు మీకు దాహం అయింది, అటెండర్ పిలుస్తారు, నీళ్ళు తీసుకురా అంటారు. లేదు ఎవరో వస్తారు, అక్కడ మాట్లాడే సందర్భం లేదు, తర్వాత రా అని చెప్పేసి అంటాం. ఇలా ఆటోమేటిక్గా మనం అనేస్తాం, లేకుంటే కొద్దిసేపు అక్కడ ఆగు అంటాం. మనం ఇలా చెప్పేటువంటి దాన్ని మాటలు కాకుండా సైగలతో చెప్పేటువంటి దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. దీనికి మనం ఉపయోగించేటువంటిది ప్రధానంగా బాడీని ఉపయోగిస్తాం, బాడీ లాంగ్వేజ్ అంటారు. ఇక మూడవది
ఇది మన చిన్నతనంలో ఎక్కువగా, ఇప్పుడంటే మొబైల్ వచ్చింది కానీ ఎస్ మీ అందరికీ తెలుసండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఏమేమో కథలు, ఎన్నెన్నో కథలు. ఈ సాంగ్ మీరు వినే ఉండుంటారు. లేకుంటే శ్రీకాంత్ ఏదో సినిమా తీసాడు, పెళ్లి సందడి. మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. లేఖలండి. మన చిన్నప్పుడు ఒక ప్రదేశంలో ఉన్న మనము ఇంకొక ప్రదేశంలో ఉన్న వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకోవడం కోసము, లేదా ఇక్కడున్న విషయాన్ని అక్కడికి చేరవేయడానికి మనం రాతపూర్వకంగా, ఇంకా ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే లేఖలో కూడా రాసి ఉండవచ్చు, ప్రేమ లేఖలో కూడా రాసి ఉండవచ్చు, మనలో కలిగేటువంటి ఫీలింగ్స్. ఇది కూడా కమ్యూనికేషనేనండి. ఇంకొకటి ప్రధానంగా చెప్పేటువంటిది, బొమ్మలు గీసి కూడాను. ఒక పిక్ చూస్తే మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాము, మనం సైన్ బోర్డులు చూస్తూ ఉంటాం, హారన్ వేస్తారు, దాని మీద ఇంటూ గుర్తు కొట్టేస్తారు. డోంట్ బ్లో హార్న్ అని దాని యొక్క అర్థం. లేదు గోడ మీద అంటిస్తారు, డోంట్ స్టిక్ బిల్స్ అని రాస్తారు. ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది అక్కడ, అంటే ఇక్కడ ఏది కూడా మనం అంటించవద్దు. హాస్పిటల్ దగ్గర హార్ను కొట్టవద్దు. అలాగే రోడ్డు మీద మనం చూస్తే జీబ్రా క్రాసింగ్ వేస్తారు, ఇక్కడ మాత్రమే రోడ్డును క్రాస్ చేయాలి అని. ఇలా అది చిత్రాల ద్వారా కావచ్చు, చార్టుల ద్వారా కావచ్చు, మనం విజువల్ కమ్యూనికేషన్ అంటుందండి. ఈ 4 రకాలైనటువంటి కమ్యూనికేషన్స్ ద్వారా మనం ఎదుటి వారితోటి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇచ్చేటువంటి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, నువ్వు మాట ద్వారా ఇచ్చే కమ్యూనికేషన్ క్లారిటీగానే ఉండాలి, నాన్ వర్బల్ ఉపయోగించి ఇచ్చేటువంటిది కూడా క్లారిటీగానే ఉండాలి, రాతపూర్వకంగా చేసేటువంటి నువ్వు ఇచ్చేటువంటి సమాచారం కూడా క్లారిటీగానే ఉండాలి. ఇటీవల నేను ఫేస్బుక్లో చూస్తూ ఉంటుంటాను, కూరగాయలు అని రాశారు ఒకప్పుడు. అది ఇప్పుడు పిల్లలకి ఏమర్థం అవుద్ది? కూరగాయలు అంటే ఏమర్థం కాదు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి, ఓహో ఇది కూరగాయలా, కతిమీర, కతిమీర ఏంటి దాని అర్థం? కతిమీర అంటే ఈ పిల్లలకు అర్థం కాదు, మనకు అర్థమైద్ది కొత్తిమీర. కాబట్టి రిటర్న్ కమ్యూనికేషన్ కూడా క్లారిటీగా ఉండాలి. అలాగే మనం ఇచ్చేటువంటి క్లారిటీలు, కమ్యూనికేషన్లో ఇచ్చేటువంటి క్లారిటీలో మనం ఉపయోగించే చిత్రము కూడా క్లారిటీగా ఉండాలి. ఆ క్లారిటీ మిస్ అయితే చిత్రాన్ని చూపించినప్పుడు, ఫర్ సపోజ్ పిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఒక బొమ్మ చూపించినప్పుడు, ఒక సిగరెట్ పట్టుకున్నటువంటి స్టూడెంట్ పట్టుకొని ఆ పిక్ చూస్తే, ఒక సిగరెట్ తాగుతున్నటువంటి స్టూడెంట్ లాగా ఒక స్టూడెంట్ నిలబెట్టి ఒక పిక్ గీసి అతడు సిగరెట్ పట్టుకున్నట్టు మనం ఇలా పెట్టాము. అది పెట్టి మీరు సిగరెట్ తాగొద్దు అని మనం నోటితో చెప్పకుండా గనుక ఇలా బొమ్మను చూపిస్తే స్టూడెంట్స్ ఏమర్థం చేసుకుంటారో తెలుసా? అబ్బా ఆ పిక్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ చూడు సిగరెట్ పట్టుకుని ఎలా ఉంటే మనం కూడా అలా తాగుదాము అనిపిస్తుంది. అదే మనం ఒక రెడ్ ఇంక్ తోటి ఇంటూ గుర్తు కొడితే డోంట్ స్మోక్ అని అర్థం. కాబట్టి చిత్రాలు గీసే విషయంలో, చిత్రాల ద్వారా ఇచ్చే కమ్యూనికేషన్లో కూడా మనం చాలా క్లారిటీగా ఉండాల్సిన అవసరము ఉంది. మరి ఇప్పటి వరకు మనము కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇది ఎలా పుట్టింది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని లక్షణాలు ఏంటి, దీనిలో ఉన్న రకాలు ఏంటి అని మనం చూసాము. మరి సాధారణంగా మనం కొన్ని మిస్టేక్స్ చేస్తుంటామండి. మిస్టేక్స్ కాదు, తప్పులు. మిస్టేక్ అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మిస్టేక్ అండ్ రాంగ్ అండి. మిస్టేక్ అంటే పెన్సిల్ ద్వారా రాసింది ఎరేజర్ ద్వారా తుడిపేసేటువంటిది మిస్టేక్. తప్పు అంటే పెన్నుతో రాస్తే దాన్ని తుడపలేమని, అందుకే నేను తప్పు అనే పెట్టాను, చిన్న తప్పు అన్నా. కాబట్టి ఇది చెయ్యొద్దు. మనందరం సాధారణంగా కమ్యూనికేషన్లో కొన్ని తప్పులు చేస్తున్నాం. ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే మధ్యలో అడ్డుకుంటారు, అలా చెయ్యొద్దు. ఒక విషయం మనకు ఎదుటివారు చెబుతూ ఉన్నప్పుడు మనం అడ్డుపడ్డాము అంటే కమ్యూనికేషన్, అవతల వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి క్లారిటీ ఇవ్వరు. అలాగే ఎదుటివారు ఏదైనా చెప్తూ ఉంటే శ్రద్ధగా వినము.
ఇది కూడా మనం చేసేటువంటి తప్పే. కాబట్టి ఎప్పుడూ కూడా అలా చేయవద్దు. అలాగే ఎదుటి వాళ్ళు ఏం చెబుతున్నారో వినకుండా పదే పదే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము. అలాగా కూడా మాట్లాడదు. అలాగే శరీరానికి వ్యతిరేకమైనటువంటి భాష, నోటితో అవునని కళ్ళతో కాదని చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. సాధారణంగా కమ్యూనికేషన్లో మనం ఈ మిస్టేక్స్ చేస్తున్నాం. ఇవి చేయవద్దు. ఈ చిన్న తప్పులు మనం చేయవద్దు. దీన్ని తప్పు అనే అందాం, మధ్యలో అడ్డుకోవద్దు. ఎదుటి వాళ్ళు ఏదంటే చెప్పనివ్వండి. కమ్యూనికేషన్లో ప్రధానమైనటువంటిది మీకు బాగా చెప్తాను. మన కమ్యూనికేషన్ బాగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది, గురువుగారు ఈ సైన్ పెడతారు, వినడం అండి. ఎవరు ఎంత ఎక్కువగా వింటారో అంత అద్భుతమైనటువంటి గుడ్ కమ్యూనికేటర్ కాగలుగుతారు. మరి ఈ చిన్న తప్పుల నుండి మనం బయటపడాలంటే కొన్ని స్కిల్స్ను మనం డెవలప్ చేసుకోవాలి. మనందరికీ, మీకే కాదండి, నాకు కూడా అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్. అందుకే మొట్టమొదటి పెట్టాను, లిజనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. శ్రద్ధగా వినాలి. విన్న తర్వాతనే ఒకవేళ మనం చెప్పాలి అంటే క్లారిటీగా చెప్పాలి, స్పష్టంగా మాట్లాడాలి. అంతేకాకుండా ఎంపతి చూపించాలండి, సహానుభూతి ఇవ్వాలి. ఆస్తులు ఇవ్వకపోవచ్చు, అంతస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఒక చక్కని మాట మాట్లాడితే, ఈరోజు నేను ఇంతగా మీతో మాట్లాడగలుగుతున్నాను అంటే ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాటలు నా చెవికి ఎక్కడో తగిలింది, నా యొక్క హార్ట్ టచ్ అయింది. వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికి వచ్చాను. ఇదొకటి. మా స్టూడెంట్ మేడం గారు చెప్పారండి, మా స్టూడెంట్ చెప్పారండి, అంటే మా మేడం చెప్పారు నాతోటి, సార్ వాడు ఎప్పుడు చూసినా క్లాస్ నుండి బయటకు వెళ్ళేవాడు సార్, ఈ మధ్య బాగా కూర్చుంటుండు ఆ అబ్బాయి క్లాసులో. నాకే ఆశ్చర్యం వేసి నేను అడిగాను, సార్ ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా బయట కనపడేవాడు సార్. ఒకసారి అందరిని మీట్లో పెట్టుకోండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఎప్పుడు బయట తిరిగేవాడు కదరా బిడ్డ, ఏందిరా ఈ మధ్య నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే, మేడం మారుతి రమేష్ సారు మొన్న మాకు లీడర్షిప్ స్కిల్స్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు మేడం, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఉన్న స్థానాన్ని వదలాలని చెప్పారు, ఉన్న స్థానాన్ని వదలకపోతే ఉన్నత స్థానానికి వెళ్ళలేవని చెప్పారు. నాకు అది బాగా టచ్ అయిపోయింది మేడం ఆ మాట. 8th క్లాస్ స్టూడెంట్. ఉన్న స్థానాన్ని వదలకపోతే ఉన్నత స్థాయికి వెళ్ళలేవు, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఉన్న స్థాయిని వదలాలి. నేను ఈ గ్రామీణ ప్రాంతం నుంచి వదిలి హైదరాబాద్కి వెళ్ళి చదువుకున్నాను కాబట్టి ఇలా ఉద్యోగం సంపాదించుకోగలిగాను రా బిడ్డ అని చెప్పాను. అది ఆ అబ్బాయికి టచ్ అయింది. వాస్తవానికి ఆ మీటింగు నేను దాదాపు 8th, 9th, 10th 240 మందికి చెప్తే ఒక్క స్టూడెంట్ నుంచి అది ఆ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నరత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటారండి. అన్ని రాళ్ళు వజ్రాలు కాకపోవచ్చు, కానీ ఒక్కరైనా దేశాన్ని నిలబెట్టేటువంటి లేదా మన మాట వినేటువంటి వాళ్ళు ఒక్కరైనా దొరకపోతారా అనేటువంటి దాని యొక్క అర్థం. నరత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటే. కాబట్టి ఎంపతి ఉండాలి. మనం చెప్పేటువంటి మాటలో సహానుభూతిని కలిగించాలి. మన మాట వాళ్ళ కష్టాలను తీర్చకపోవచ్చు, కానీ ఆ కష్టాల నుండి వాళ్ళు ఎలా బయటపడతారు అనేటువంటి దానికి ఒక మంచి సలహా ఇవ్వగలుగుతాం. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో ప్రధానంగా మనకు ఉండవలసింది ఎంపతి ఉండాలి. అలాగే చెప్పేటువంటి మాట, ఇచ్చేటువంటి సమాచారము నమ్మకం కలిగించే విధంగా చెప్పాలి అండి. ఎట్టి పరిస్థితుల్లో మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితమైనది అయితేనే ఇవ్వాలి. నేను కూడా విన్నాను అన్నట్టున్నది, విన్నట్టున్నది ఎప్పుడు ఇలాంటి పదాలని కమ్యూనికేషన్లో ఇవ్వకండి. లేదు, మీరు ఒక అంశాన్ని ఎవరి దగ్గరికైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు మీకు పూర్తిగా అది క్లారిటీ ఉంటేనే చెప్పండి. అనుకుంటా అనే మాట చెప్పొద్దు. లేదు, ఈరోజు నాకు శ్రీధర్ వీరమల్లా సార్ ఇక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఫలానా వమన్ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి చెప్పాలి అంటే నాకు కాన్ఫిడెన్స్గా నేను చెప్పగలుగుతాను అనుకుంటేనే నేను మాట ఇస్తాను, లేకుంటే నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అని చెప్తాను. కాబట్టి మీరు కూడా కమ్యూనికేట్ చేసేటువంటి సందర్భంలో నమ్మకంగా చెప్పండి, ఎదుటి వారిలో నమ్మకం కలిగించే విధంగా చెప్పండి. అలాగే పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ వాడండి. మీరు నవ్వే నవ్వు కానీ, చూసేటువంటి చూపు కానీ, ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ కానీ, ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఫీలింగ్ కానివ్వండి, వ్యక్తం చేసేటువంటి అభిప్రాయం కానివ్వండి,
మీ స్వ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మీ యొక్క భంగిమల ద్వారా, భంగిమలు మీన్స్ మనం ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ ద్వారా ఎదుటి వారు మనం ఇచ్చేటువంటి చెప్పే మాటకి ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్ రెండు కూడా సింక్ కావాలి. అలా అయ్యేటువంటి విధంగా పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించి మనం చెప్పవలసిన అవసరం ఉంది. మరి కమ్యూనికేషన్కి వచ్చేసరికి సాధారణంగా జనరల్గా ఇందాక చిన్న తప్పులు అన్నాం కదా, సాధారణంగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి. మనకి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్లో క్లారిటీ లేకపోవడము, లేదా ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఆ వినేటువంటి దానిలో అసమర్థతను ప్రదర్శించటం, విన్నట్టే ఇటంటాం, అడు చూస్తూ ఉంటుంటాము. ఇది కూడా సాధారణంగా మనం చేసేటువంటి తప్పు. అలాగే మన యొక్క ఫీలింగ్స్ ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోవడం. ఇప్పుడు స్టూడెంట్ ఫేస్ను చూస్తే నాకు అర్థమైపోద్ది, ఈజ్ రెడీ ఆర్ నాట్ అనేటువంటిది నాకు అర్థమైపోద్ది. నేను వెంటనే ఆ స్టూడెంట్ లేపుతా, ఏమైందిరా బిడ్డ, ఏంట్రా, ఎందుకు చూడట్లేదురా, నేను ఒకటి చెప్తుంటే నీ ఫీలింగ్ నాకు అర్థం అవుతుందిరా, నేను చెప్పేటువంటిది నీకు ఎందుకు వినబుద్ధి కావడం లేదు, ఏంటి విషయం అని చెప్పరా అంటే, సార్ ఇల్లు గుర్తొచ్చింది సార్, లేకుంటే నా ట్రంక్ బాక్స్ తాళం వేసుకోకుండా వచ్చాను సార్, వెంటనే వెళ్ళేసుకుంటా. ముందు నువ్వు వినాల్సింది లెసన్, ట్రంక్ బాక్స్ తాళం వేసుకుంటారా, లేదు సార్ తాళం వేసాను కానీ కరెక్ట్గా ఉందో లేదో సార్ అంటే, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోనరా అని చెప్పేసి పంపిస్తాను. కాబట్టి ఎదుటి వాళ్ళ భావనలను మనం అర్థం చేసుకోకుండా అదే పనిగా చెబుతూ వెళ్ళాము అంటే అది మనం కమ్యూనికేషన్ ఇచ్చేదానిలో తప్పే. అలాగే ఈరోజు మనం పనుల్లో చాలా స్ట్రెస్సుల్లో ఉంటున్నాం. స్ట్రెస్సుల్లో ఉండి ఎక్కడో ఒక ఆలోచన పెట్టుకొని మన ముందు ఎవరైనా ఒక మాట చెప్తుంటే దాన్ని స్పష్టంగా వినకపోవడం వలన, ఏదో విన్నట్టు వినడం వలన ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు అది తప్పుగా పోతూ ఉంది. కమ్యూనికేషన్ విషయంలో ఈ 4 మిస్టేక్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవు. మరి కమ్యూనికేషన్ అంటే సాధారణంగా మనం సంభాషించడం, మాట్లాడడం. దీంట్లో మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయండి. మాట్లాడే మాటలో ఎప్పుడు కూడా తడుముకోకండి. అట, ఏంటంటే, మరేంటంటే, ఇంకేంటంటే, బట్, సో, కానీ ఇలాంటి ఊత పదాలను మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సందర్భంలో ఉపయోగించవద్దు. 1-2 సార్లు అంటే పర్వాలేదు, కానీ ఎప్పుడైతే మనం మాటలకు తడుముకుంటున్నామో, ఒక విషయం మీద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, లేదు మన ఫ్రెండ్స్ తోటే మాట్లాడుతున్నామో, మన మాట సరిగా లేకపోతే ఎదుటి వారిలో అనాసక్తి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మాటల కోసం తడుముకోవద్దు. ఎదుటి వారితో మాట్లాడే సందర్భం ఎప్పుడు సొంత డబ్బా కొట్టుకోవద్దు. ఇది బాగా గుర్తుపెట్టు. మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి, నేను అది చేశాను ఇది చేశాను అనేటువంటిది కాదు. నేను ఒకటి చెప్తాను. ఇందాక రామారావు సార్ నన్ను పరిచయం చేసినప్పుడు, నాకు 5 పీజీలు ఉన్నాయని. అవును ఉన్నాయి. నాకు 5 పీజీలు ఉన్నాయని మెడలో వేసుకొని తిరగటం కాదు కదా. ఆ 5 పీజీలు చదివిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నేను నడుచుకోవాలి. అది నా ఇన్నర్ ఫీలింగ్ గానే ఉండాలి తప్ప నాకు 5 పీజీలు ఉన్నాయని నేను మెడలో వేసుకొని తిరిగితే ఏం ప్రయోజనం లేదు. దానికి తగిన విధంగా నా మాట ఉండాలి, నా ప్రవర్తన విధానం కూడా ఉండాలి. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో సొంత డబ్బా అనేటువంటిది ఎప్పుడూ కొట్టుకోవద్దు. మనం ఏ సందర్భంలో మాట్లాడుతున్నామో ఆ సందర్భానికి తగిన విధంగానే మన కమ్యూనికేషన్ ఉండాలి. నువ్వు బర్త్డే పార్టీకి వెళితే హ్యాపీగా బర్త్డేకి సంబంధించిన విషయాలే మాట్లాడాలి, విచారకరమైన విషయాలు మాట్లాడొద్దు. నువ్వు సన్మాన సభకు వెళితే సన్మాన సభ పూర్వకమైనటువంటి మాటలే మాట్లాడాలి, సంతాప సభ పూర్వకమైన మాటలు మాట్లాడొద్దు. సంతాప సభ పూర్వకమైన మాటలకు వెళితే అక్కడకు ఉన్నటువంటి ఫీలింగ్ తోటి అక్కడ మాట్లాడాలి తప్ప సంతోషకరంగా మాట్లాడడానికి వీల్లేదు. కాబట్టి సంభాషణలో ఇవి ఎప్పుడు కూడా చేయవద్దు. దాంతోపాటు ప్రధానంగా సంభాషణ సమయంలో తలను ఇలా 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 గట్టిగా ఊపేటువంటి దానికంటే చూపుల ద్వారా అందరినీ కూడా మీకు చెప్పే ఉంటారు బాడీ లాంగ్వేజ్లు. వి షేప్లోనా, ఎం షేప్లోనా, ఎస్ షేప్లోనా. ఎం అంటే ఇలా ఇలా ఎం అనడం కాదు, ఇలా చూసి చక్కగా ఇలా మాట్లాడుతూ అందరినీ ఇలా ప్రతి ఒక్కరితోటి కూడాను చిరునవ్వులు చిందిస్తూ ముఖ కవళికలను చక్కగా మన ఎక్స్ప్రెషన్ మన ఫేస్లో చూపిస్తూ మాటకు అనుగుణమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ తోటి ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి. అలాగే మనం ఒక మాట చెప్తూ ఉంటే పాజిటివ్నెస్ రావాలి అందరిలో. ఎంత బాగా చెప్తుండి సార్, ఎంత బాగా ఈ మేడం గారు చెప్తున్నారు, నిజమే, ఈ చెప్పేటువంటి మాటల్లో క్లారిటీ ఉంది, నిజం ఉంది అనేటువంటి విధంగా ఉండాలి.
అంతేకాకుండా ఒక ఆసక్తికరమైన మాట చెప్తూ ఉన్నప్పుడు లేదా చెప్పగలిగినప్పుడు మాత్రమే మాట్లాడాలి. మనం మాట్లాడే సందర్భం లేని దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటిది, సంభాషణలో వాటిని చేయాలి, సంభాషణలో ఏమి చేయకూడదు. చేయకూడనివి బాగా గుర్తుపెట్టుకోండి. ఎదుటివారితో మనం మాట్లాడేటప్పుడు చేయకూడనివి ఎప్పుడు కూడా ఎదుటివారి సొంత విషయాల గురించి తరిచి తరిచి ప్రశ్నించదు. మీరు బంగారం కొనుక్కున్నారా? ఎలా కొనుక్కున్నారు? మీకు లాటరీ తగిలిందా? ఎలా తగిలింది? మీరు ఇల్లు కట్టుకున్నారా? ఎలా కట్టుకున్నారు? నిజంగా మీరే కట్టుకున్నారా? ఎప్పుడూ కూడా ఎదుటివారి సొంత విషయాల గురించి తరచి ప్రశ్నించకూడదు. వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నారనుకోండి, వాళ్ళు మనతో మాట్లాడడం మానేస్తారు. మనకు వాళ్ళ ద్వారా పని ఉందనుకోండి, వాళ్ళు మనతో మాట్లాడకపోతే పని కాదు. కాబట్టి ఎదుటివారి స్వవిషయాల గురించి ఎప్పుడు కూడా తరిచి తరిచి ప్రశ్నించవద్దు. వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే దాని ధర గురించి కానీ, అసలు ఎంత పెట్టారు అనేటువంటి దాని గురించి కానీ ఎప్పుడు కూడా ధర గురించి వెల గురించి మాట్లాడవద్దు. మాటల్లో ఎట్టి పరిస్థితుల్లో చెత్త జోకులు అనేటువంటివి రావద్దండి. అందుకే మీకు నోటికి తాళం వేసేటువంటి పిక్ పెట్టాను. చెత్త జోకులను ఎప్పుడు కూడాను మనం వేయవద్దు. అలాగే ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు బనాయించడం కానీ, ఎద్దేవా చేయడం కానీ ఎప్పుడు కూడా చేయొద్దు. అలాగే చెప్పినటువంటి సంఘటనలు, కథలు ఏవైతే ఉంటే మళ్ళీ మళ్ళీ అవే చెప్తుంటే, మా వైపు ఒక సామెత ఉందండి, పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అంటారు. చెప్పిందే ఎప్పుడు కూడా చెప్పొద్దు. మీ మాటలు ఎప్పటికప్పుడు న్యూనెస్ ఇవ్వాలి, కొత్తదనాన్ని ఇచ్చేటువంటి విధంగా మీ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఎదుటి మాట్లాడేటువంటి మాటలో ఎప్పుడు కూడా నీది తప్పు అని వేలెత్తి చూపించే విధంగా ఉండకూడదు. మరి ఇన్ని చెప్పుకుంటూ వచ్చాం కదా. మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేస్తాం, సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళతో పలు విధాలైనటువంటి వర్గాల వాళ్ళతో మాట్లాడతాం కదా. ఎవరితో ఎలా మాట్లాడాలి? అలాగే మాట్లాడే సందర్భం అరుస్తున్నట్టుగా కూడా మాట్లాడు, సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి? వీళ్ళందరితో ఎలా మాట్లాడాలి? నీ ఇంట్లో నీ తల్లితో ప్రేమగా, తండ్రితో అయితే గౌరవంగా, భార్య లేదా భర్తతో అయితే, ఇక్కడ మేడమ్స్ ఉన్నారు మీరు మీ సార్లతో, ఇక్కడ సార్లు ఉన్నారు మీరు మీ మేడంలతో నిజాన్ని మాట్లాడండి. మీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో సహృదయంతో మాట్లాడండి. మీ తోడబుట్టిన చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో అయితే అభిమానంతో మాట్లాడండి. మనకు జన్మించిన పిల్లలతోనైతే బయట స్ట్రెస్ను బయటే వదిలేయండి. ఇంటికి వచ్చాక హ్యాపీగా పసి మనసులతో ఉత్సాహంగా మాట్లాడండి. తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాం, వాళ్ళతో సరదాగా మాట్లాడండి. నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో నీ అధికారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎప్పుడు పెట్టొద్దు. నీ హోందాతనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకట్టు పెట్టి మాట్లాడొద్దు. హోందాగా మాట్లాడు. నువ్వు ఒక వస్తువు కొనడానికి వెళ్ళావు, ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళావు, ఖచ్చితత్వంతో మాట్లాడు. నువ్వు ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నావు, కస్టమర్కి నిజాయితీతో చెప్పు. ఆ ప్రోడక్ట్ యొక్క ఉపయోగం ఏంటనేటువంటిది ఉన్నది ఉన్నట్లు చెప్పు. లేదు నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తున్నావు, నీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నీ టీంలో ఉన్న మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కార్మికులు అంటూ సౌమ్యంగా మాట్లాడు. రాజకీయ నేతలతో అయితే జాగ్రత్తగా మాట్లాడు. మనకి ఏదైనా కష్టాలు వస్తే భగవంతుడితో మాట్లాడతాం, ఆ భగవంతుడితో అయితే మౌనంగా మాట్లాడు. ఇంతమందితో మాట్లాడిన నువ్వు ఇంకొకరితో కూడా ఇలా మాట్లాడు. నీతో నువ్వు కాన్ఫిడెన్స్తో మాట్లాడు. ఇలా మాట్లాడగలిగితే మన కమ్యూనికేషన్ అనేటువంటిది అత్యంత అద్భుతంగా ఉంటుంది. మరి మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దండి. ఈ భంగిమల విషయంలో జాగ్రత్త ఉండండి. ఎప్పుడూ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఈ కమ్యూనికేషన్ వాడకండి. కాలు మీద కాలు నువ్వు వేసావు అంటే అది అహంకారానికి గుర్తు. ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడో చూడండి అనేటువంటి విధంగా వస్తుంది. కాబట్టి కాలు మీద కాలు వేసుకుని ఎట్టి పరిస్థితిలో మాట్లాడవద్దు. గోళ్ళు కూడా కొరకొద్దు. గోళ్ళు కొరిగితే నువ్వు ఆందోళన పడుతున్నావు, భయపడుతున్నావు మాట్లాడడానికి అనేటువంటి సింబల్ వస్తుంది. చేతులు కూడా విరవద్దు. వేళ్ళు ఇలా 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 పెట్టి విరుస్తూ ఉంటుంటారు. ఇలా వేళ్ళు పెట్టి విరిచావు అంటే ఎదుటి వారిలో అది అనాసక్తి కలిగించింది, ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు.
ఈ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వద్దు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు నోరు తెరిచి ఆవిలించావు అంటే అది ఎదుటి వారికి విసుగు తెప్పిస్తుంది. అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఇలా తలగొక్కున్నావు అంటే ఎదుటి వారికి ఒక్క ముక్క కూడా అర్థం కాదండి. కాబట్టి ఈ భంగిమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఎలా ఉండాలి? ప్రతిరోజు మనం ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు కమ్యూనికేషన్ విషయంలో మనం ఖచ్చితంగా కొన్ని చిట్కాలను పాటించాలి. ఆ చిట్కాల టిప్స్ ఏంటనేటువంటిది చెప్పి నేను ముగిస్తాను. చిరునవ్వుతో పలకరించండి. అది మీ ఇంట్లో కానివ్వండి, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, చిన్న స్మైల్ ఇవ్వండి చక్కగా మీకు పిక్లో చూపించినటువంటి విధంగా. అలాగే ఎదుటివారు చెప్పేది చక్కగా వినండి. ముందు మీకు చూడండి ఎన్నిసార్లు వచ్చిందో, లిజనింగ్ అనేటువంటిది ఎన్నిసార్లు వచ్చిందో ఒక్కసారి చూడండి. అలాగే చక్కగా వినండి. యు అనేటువంటి దానికంటే వి అనేటువంటి పదాన్ని, నేను, నాది అనే దానికంటే మేము, మనము అనేటువంటి పదాన్ని గనక మనం ఉపయోగించదలిస్తే చాలా బాగుంటుంది. అలాగే మీరు ఒక స్పీచ్ మొదలు పెట్టేటప్పుడు పాజిటివ్ మాటతో మొదలు పెట్టండి. పాజిటివ్ మాటతో మొదలు పెట్టగలిగితే అత్యంత అద్భుతంగా ఉంటుంది. మరి కమ్యూనికేషన్లో సక్సెస్ కావాలి అంటే, విజయవంతం కావాలంటే ఒక యాక్రోనిమ్ తీసుకొచ్చాం మీకోసం. మరి ఎస్ స్టాండ్స్ ఫర్ చిరునవ్వు ఉండాలి. మీ కమ్యూనికేషన్ విజయవంతం కావాలంటే చిరునవ్వు ఉండాలి. ఎదుటివారు చెప్పేటువంటి దాన్ని అర్థం చేసుకోండి. మనము ఎంతగా మర్యాద పొందాలి ఎదుటివారితో అనుకుంటామో మనము కూడా ఎదుటివారికి అలాంటి మర్యాదనే ఇవ్వాలి. నా మాట ఇక్కడున్న మీరు వినాలి అనుకున్నప్పుడు మీరు చెప్పేది కూడా నేను వినాలి, నేను కూడా మీకు మర్యాద ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం చెప్పేటువంటి మాటలో క్రెడిబిలిటీ ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించాలి, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని నేను మంచిగా ఉపన్యాసం ఇచ్చేస్తే మీరు అబ్బా మారుతి రమేష్ గారు ఎంత బాల కార్మిక వ్యవస్థ మీద మాట్లాడారు, సిగరెట్ స్మోక్ చేయకూడదు అన్నారు అని చెప్పేసి నెక్స్ట్ డే నన్ను అభినందిద్దామని మా ఇంటికి వచ్చినప్పుడు, మా ఇంట్లో 12 సంవత్సరాల అబ్బాయి మీకు టీ ఇస్తే ఎలా ఉంటుంది, నా చేతిలో సిగరెట్ ఆ సమయంలో ఉంటే ఎలా ఉంటుంది, సిగరెట్ తాగొద్దని చెప్పిన నేనే సిగరెట్ తాగడము, బాల కార్మికులను పెట్టుకోవద్దన్న నేనే నా ఇంట్లో బాల కార్మికులను పెడితే ఎంత దరిద్రంగా ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషను లేదా మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషను నిజాయితీ కలిగినటువంటిది అయి ఉండాలి. ఈ స్టాండ్స్ ఫర్ సరైన పదాలని, ఎఫెక్టివ్ వర్డ్స్ని మనం ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని కట్టి పడేయాలి అంటే ఎలాంటి పదాలను ఉపయోగిస్తే వాళ్ళు మనకు టర్న్ అవుతారు అనేటువంటిది చూడాలి అండి. అలాగే సందర్భానుసారంగా హెచ్చు తగ్గులు ఉండాలి. సందర్భానుసారంగా హెచ్చు తగ్గులు ఉండాలి అంటే మనం ఒక సన్మాన సభకు వెళితే చాలా అత్యంత ఉత్సాహంగా మాట్లాడుతాం, సంతాప సభకు వెళితే చాలా నెమ్మదిగా గద్గద స్వరంతో మాట్లాడు, చాలా బాధపడుతూ మాట్లాడు. ఆ విధంగా స్వరంలో హెచ్చు తగ్గులు ఉండాలి. ఇంకా మన స్పీచ్ ఎలా ఉండాలి, మనం చెప్పే మాటలంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఇప్పటి వరకు మీకు ప్రారంభం నుండి అసలు భావ ప్రకటన అంటే ఏమిటి దగ్గర నుండి మీరు సక్సెస్ కావడానికి ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కలిపి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనబడేటువంటి దాని కిందకు తీసుకొస్తే ఎలా ఉండాలి మన మాట అంటే, సరైన మాట సరైన సమయానికి సరైన విధంగా చెప్పడమేనండి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే. ఏమనాలి? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఎలా చెప్పాలో అలాగే చెప్పగలగాలి. మనం ఏమి చెబుతామన్నదే కాదు, ఇతరులు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అదే అసలైన కమ్యూనికేషన్. మీకు ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. లక్ష్మీదేవతకు దరిద్రపు దేవతకు కాంపిటీషన్ వచ్చింది. లక్ష్మీదేవతకు దరిద్రపు దేవతకు ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. నేను అందగత్తెనంటే నేను అందగత్తెనే, నేను అందగత్తెనని లక్ష్మీదేవత అంటే, లేదు నేను అందగత్తెనని దరిద్రపు దేవత అంటుంది. ఎవరు చెప్పాలి? ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు కదా, బుర్ర వేసుకొని పాపం నారద మహర్షులు వారిని దొరికారు. వారికి నారద మహర్షులు వారిని పిలిచారు. నారద, మా ఇద్దరి మధ్య పోటీ వచ్చింది, నువ్వే తీర్చాలి, నువ్వే చెప్పు అంటే. చెప్పు తల్లి అన్నాడు. మా ఇద్దరిలో ఎవరు అందగత్తె చెప్పు అని దరిద్రపు దేవత అంటే, చెప్పు నారద అని లక్ష్మీదేవత అన్నది. ఏమి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నారదుడికి.
కానీ నారదుడికి ఖచ్చితంగా తెలుసు ఎలా చెప్పాలి అనేటువంటిది. ఏ దేవత అందంగా ఉందని చెప్తే ఈ దేవత అందంగా ఉందని చెప్తే ఆ దేవత కోపం, ఆ దేవత అందంగా ఉందని చెప్పితే ఈ దేవత కోపం. ఏం చెయ్యాలని ఆలోచన చేసి ఒకటే చెప్పాడు, అమ్మా దరిద్రపు దేవత, నీవు ఇంట్లో నుండి బయటికి వెళుతూ ఉంటే చూడమ్మా ఎంత అందంగా ఉంటావో తెలుసా, చాలా అందంగా ఉంటావు తల్లి. మరి నేను అన్నారట లక్ష్మీదేవత, నీ గురించి కూడా చెప్తా తల్లి, నువ్వు బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటే చాలా అందంగా ఉంటావు. నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళుతూ ఉంటే అందంగా ఉంటావని దరిద్రపు దేవతకు చెప్పాడు, నువ్వు బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటే చాలా అందంగా ఉంటావని లక్ష్మీదేవతకు చెప్పారు. ఇద్దరిని సాటిస్ఫై చేశారు. మన కమ్యూనికేషన్ కూడా మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అలాగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వర్డ్స్ని ఎవరికి ఎంత చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎందుకు చెప్పాలో అందుకే చెప్పాలి, ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి, ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి, ఎందుకు చెప్పాలో అందుకే చెప్పాలి, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి. ఇది కనుక మనం తెలుసుకోగలిగితే అద్భుతమైనటువంటి కమ్యూనికేటర్గా మీరందరూ తయారవుతారని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వరకు నా యొక్క సెషన్ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. వండర్ఫుల్ రమేష్ గారు, వండర్ఫుల్, సూపర్ రమేష్. చాలా రోజులు ఆయన ఈ గొంతు వినక. ఎక్స్ట్రాడనరీ సూపర్. అదే వాయిస్, అదే పవర్, ఎక్స్ట్రాడనరీ, వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్. మన మిత్రులు దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి మిత్రులు చాలా మంది ఉన్నారు దీంట్లో. 90% వాళ్ళే ఉన్నారు. అందుకోసం మన టైం మార్చుకొని వాళ్ళ గురించి చెప్తున్నాము. నరేంద్ర గారు, నేను రాలేకపోయాను బికాస్ అక్కడ ఉండిపోయి ఈ రోజు కూడా లేట్ రావడం, ఎందుకంటే ఇంపాక్ట్ స్టార్ట్ చేసాం కదా, కొద్దిగా లేట్ స్టార్ట్ అయింది. మిత్రులారా, లెట్స్ థ్యాంక్ రమేష్ అండ్ లెట్స్ టేక్ లిటిల్ ఫీడ్బ్యాక్. వాళ్ళకి ఎలా ఉంది,